నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అరవింద్ గారికి ఈడీ నుంచి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే అది ఎప్పుడో జరిగినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఏవో ట్రాన్సాక్షన్లు జరిగినట్లు గీతా ఆర్ట్స్కు సంబంధించి, అదేవిధంగా ఎవరైతే 100 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగ్గొట్టారో ఆ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒకటి ఉంది, దానికి సంబంధించి ట్రాన్సాక్షన్లో ఏదో క్లారిఫికేషన్ కోసం ఈడీ అయితే అల్లు అరవింద్ గారిని నిన్న ఆఫీస్కి పిలిపించారు. అదేవిధంగా విచారణ కూడా జరిగింది. తరువాత కూడా తదుపరి విచారణ కూడా ఉంటుంది, మీరు అందుబాటులో ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి అల్లు అరవింద్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం రండి. నేను 2017లో ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది, అతను బ్యాంక్ లోను తీసుకుని అది ఏదో కట్టలేదు, దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను సిటిజన్గా చెప్పాలి కదా, లా అబైడింగ్ సిటిజన్గా వెళ్ళి. అప్పట్లో అల్లు అర్జున్ గారు కూడా న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భము మనం చూసాము. అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నా పేరు ఆ బుక్లో ఉండడం వలన, సో నేను వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కొనడం వలన ఈరోజు ఈడీ విచారణకు పిలిస్తే నేను వెళ్ళొచ్చానని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించినటువంటి వార్త ఏమని వైరల్ అవుతోందో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడైతే డైరెక్ట్గా బ్యాంకు స్కామ్లో అల్లు అరవింద్ అని చెప్పి రాసి 100 కోట్ల దోపిడీ. వాస్తవంగా ఈ దోపిడీ చేసింది ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక ప్రాపర్టీని అల్లు అరవింద్ గారు కొన్నారు. కొన్న తర్వాత అది ఈడీ అటాచ్మెంట్లో ఉందని, ఆ సదరు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ 100 కోట్ల రూపాయలు బ్యాంకుకు బురిడీ కొట్టిందని దాని తర్వాత తెలిస్తే ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మరియు అల్లు అరవింద్కు సంబంధించినటువంటి కంపెనీల మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఈడీ ఇన్ని విచారణకు పిలిస్తే వెళ్ళాడు. ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ఇక చూడండి, అల్లు సంస్థలతో ఆర్థిక లింకులు, 2 కంపెనీల మధ్య అనుమానాస్పద ట్రాన్సాక్షన్, ఆ సంస్థ నుంచి నిధులు ఎలా వచ్చాయి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, ప్రశ్నల వర్షం కురిపించినటువంటి ఈడీ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశాలు. సో ఈడీ దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయంట. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రామకృష్ణ టెలిట్రాన్సిక్ సంస్థలు ఏదో మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 101 కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడారని ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారము మొదట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దృష్టికి వచ్చింది. సిబిఐ ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసులో ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ కోణం ఉందని గుర్తించి ఈడీకి సమాచారం ఇచ్చింది. అప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత అల్లు సంస్థలకు మరియు ఆ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఒక ప్రాపర్టీని అయితే కొన్నాము, ఆ ప్రాపర్టీ అయితే బ్యాంకులో అటాచ్మెంట్ అయింది, ఈడీకి అటాచ్మెంట్ అయిందని చెప్పి, అందులో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి నా పేరు ఉంది కాబట్టి ఈడీ నన్ను పిలిచింది కాబట్టి నేను వెళ్ళి వచ్చాను. సో నేను ఒక పౌరుడిగా నేను ఖచ్చితంగా ఈడీకి సహకరిస్తానని కూడా చెప్పారు. అల్లు సంస్థకు నిధులు బదిలీ. ఇక్కడ చూడండి, ఈ దర్యాప్తులో భాగంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థతో అల్లు అరవింద్కు చెందినటువంటి సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై స్పష్టత కోరుతూ అసలు ఈ లావాదేవీలు ఎందుకు జరిగింది, మీకు ఆ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మధ్య సంబంధం ఏమని చెప్పి వాళ్ళు విచారించగా ఈయన సమాధానాలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మళ్ళీ వచ్చే వారానికి వాయిదా కూడా వేశారు. సో ఈయన స్కామ్ చేయలేదు. స్కామ్ చేసినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈయన కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసినప్పుడు ఆ సంస్థకు మరియు అల్లు అరవింద్కు సంబంధించినటువంటి సంస్థలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగింది కాబట్టి సో ఈడీ ఆయన్ని పిలిపించింది, విచారించింది. అంతేగాని అల్లు అరవింద్ ఏమో 100 కోట్ల రూపాయలు బ్యాంకుకేమీ ఎగ్గొట్టలేదు, ఆయనైతే కుంభకోణం చేయలేదు, అదేవిధంగా ఆయన మనీ లాండరింగ్ కూడా చేయలేదు. సో ఆయన్ని ఎందుకు మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనేటువంటి వివరణ కోసం ఈడీ పిలిపించినట్లు సమాచారం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.